కథనాలు వచ్చిన తర్వాత చాలా కాలేజీలో శ్రీ చైతన్య కొన్ని కాలేజీల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు అవినీతి దందా చేస్తున్నారో ఇక్కడ మన సోదరులు పవన్ కుమార్ కూడా ఉన్నారు. వారు నిన్న నాకు ఫోన్లో చెప్పారన్నమాట, కొన్ని బ్రాంచుల్లో స్టూడెంట్స్ని మార్చేస్తున్నారు సార్ మన కథనాలు వచ్చాకని. సో దట్ ఇటువంటి కమిషన్ వేస్తే ఇంకా లోపల జరుగుతున్న అవినీతి దందా బయటకు వస్తుందంటారా? సార్ నేను కొన్ని విషయాలు ఈరోజు మనము దాదాపు ఈ యొక్క కార్పొరేట్ విద్య తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల యొక్క అవస్థలు, విద్యా వ్యవస్థలో అపసవ్య ధోరణులు, తర్వాత విద్యా ప్రైవేటీకరణ అనేటటువంటిది ఇంతకుముందు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కూర్చున్న లేదా చర్చిస్తున్న ఎవరు కూడా ప్రైవేటీకరణ లేకుండానే మనము విద్యా వైద్యము ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని ఆశించినప్పటికీ మారిన గ్లోబల్ సినారియో కారణంగా, ఎల్పిజి కారణంగా కొంతవరకు ప్రైవేటు ప్రభుత్వ రంగాలు కలిసి విద్యా వ్యవస్థలో పనిచేయాలి అనేటటువంటి దాంట్లో ఏకాభిప్రాయం ఉంది. సరే, యాదృచ్ఛికమే అయినా గత 5-6 రోజులుగా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సుమారు 4 గంటల నుంచి 8 గంటల వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో 4 గంటలకు ఈ యొక్క విద్యా కమిషన్తో సమావేశమయ్యారు. తర్వాత 5:30 గంటలకు విద్యా వ్యవస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన పర్యవేక్షించేటటువంటి అధికారులతోటి రాబోయే విద్యా సంవత్సరం సందర్భంగా తీసుకోవాల్సిన చర్యల గురించి, అదేవిధంగా యూనివర్సిటీల గురించి కూడా 6:30 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇంకా యూనివర్సిటీల పైన చర్చ జరుగుతున్నది. పోలీస్ కంట్రోల్ రూమ్లో, పోలీస్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో చేపట్టిన ఈ కార్యక్రమం ఒక అడుగు పడిందని మనం అనుకుందాం. ఓకే. సో ఈ విధమైనటువంటి ఒక వాతావరణం కనుక ఉంటే ఈరోజు మనము ఆలోచిస్తున్నటువంటి దాని ప్రకారంగా చాలామందికి ఏముంది అంటే శ్రీ చైతన్య నారాయణ లేదా శ్రీ చైతన్య నారాయణ ఇదే వీళ్ళ యొక్క చర్చ అవుతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని దోషిగా చూపేటటువంటి లేదా అధికారులను దోపిగా చూసేటటువంటి లేదా తల్లిదండ్రులను తప్పుపట్టేటటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చర్చలకు వస్తున్నాయి. అయితే దీంట్లో ఎవరి పాత్ర లేదు, కేవలం 2 కార్పొరేట్ విద్యా సంస్థలే చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా నా పాత్ర కూడా కొంచెం ఉంది. దాన్ని నేను కాదంటలేను. కానీ అల్టిమేట్గా మూలాల్లోకి వెళ్తే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఏదో ఒక సజెషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమని, జిల్లా స్థాయిలో ఎస్పీ తోటి, జిల్లా స్థాయిలో కలెక్టర్ తోటి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇది చేయాలా అది చేయాలనేటటువంటి. నేనేమంటున్నానంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాలను తూచా తప్పకుండా అమలుపరచండి అని ప్రభుత్వం గనక కఠినంగా వ్యవహరించండి అనే ఒక సిగ్నల్ గనక అధికారులకు ఇస్తే 24 గంటల లోపల శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు తమ యొక్క బిస్తర్ను సర్దుకునేటటువంటి పరిస్థితి వస్తుంది, అస్తిత్వాన్ని కోల్పోతాయి. నేను చెప్తాను. నేను అంటే ఎందుకు ఈ టాపిక్ నేను ఎత్తుకున్నానంటే చెప్తా మీకు. 2014కు ముందు 2009లో రాజశేఖర రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఇంటర్మీడియట్ విద్యామండలికి వీరభద్రయ్య గారని ఐఏఎస్ అధికారి వచ్చారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా వచ్చి ఈ యొక్క కళాశాలల్లో వాస్తవంగా ఏవైతే నిబంధనలు అమలు పరచాలనో ఆ అమలు పరిచేటటువంటి క్రమంలో నేను ఎవరు చెప్పినా వినను అనేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం జరిగింది. వాళ్ళందరికీ కలిపి ఒక్కొక్కరికి 70 కోట్ల రూపాయల ఫైన్ వసూలు చేయడానికి ఆయన ఫైల్ సిద్ధం చేసి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే గోయాడ్ అని చెప్పడం జరిగింది. ఓకే. చెప్పిన తర్వాత ఏమైందో తెలియదు కానీ
మీరు చెప్పేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే. ఏమైందో తెలియదు కానీ ఒక 15 రోజులకి వీరభద్రయ్య గారు ట్రాన్స్ఫర్ అయిపోయారా? బదిలీ అయిపోయారు. లాబింగ్, పొలిటికల్ లాబింగ్ పనిచేసింది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇటువంటి లాబీ పనిచేసి ఇప్పటికి కూడా నాకు, ఎందుకంటే ఆ పరిస్థితులు అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు క్లియర్గా చెప్పగలుగుతా. చెప్పండి. ప్రస్తుతము అసెంబ్లీలో పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారి, టాప్ అధికారి నాకు ఫోన్ చేసి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఎవరు, ఇంటర్మీడియట్ కమిషనర్ ఎవరు, అప్పుడు రెండిటికి వేరు వేరు అధికారులు ఉన్నారు. ఓహో, బోర్డు సెక్రటరీ వీరభద్రయ్య. సో అంటే వీరభద్రయ్య పైన బహుశా వేటు పడబోతుందనేది అర్థమైంది. ఓకే. 15 రోజుల్లో వీరభద్రయ్యను బదిలీ చేశారు. ఓకే. బదిలీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పనులన్నీ కూడా చక్కగా జరిగిపోయింది. ఓకే. కానీ ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని చెప్పడానికే ఈ విషయం చెప్తున్నా. చెప్పండి. ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డి కేసు బయటకు వచ్చిందో, ఓబులాపురం గనుల విషయం బయటకు వచ్చిందో, అదే ఈరోజు ఉన్నటువంటి 10 జనపత్, ఇప్పుడు 10 జనపత్ లేదనుకోండి, బట్ 10 జనపత్ ఆనాడు ఉన్న 10 జనపత్ వీరభద్రయ్య గారు ఎక్కడున్నారని అడగడం జరిగింది. ఓకే. అడిగి వీరభద్రయ్య గారిని ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో వీరభద్రయ్య గారిని కూడా చేర్చండి అంటే రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివిగా వీరభద్రయ్య గారి పేరు 3వ పేరుగా రాసి ఎదురుగా ఈజ్ రిటైరింగ్ విత్ ఇన్ 1 year అని రాయడం జరిగింది. ఓకే. అంటే గాలి జనార్దన్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా అర్థమైంది. కానీ 10 జనపత్ నుంచి వీరభద్రయ్య గారి పేరే ఇండస్ట్రీ సెక్రటరీగా ప్రపోజ్ అయింది. ఓకే. తద్వారానే గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసు కానీ, ఆయన యొక్క రాజకీయ జీవితం కానీ, కోట్లాది రూపాయలు కానీ పోయినాయి. ఓకే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అర్థమైంది. వీరభద్రయ్య లాంటి ఒక అధికారి అక్కడ ఉంటే అవును, మా పబ్బం గడవడని వాళ్ళు తెలుసు. కాబట్టి ఈరోజు కూడా ఒక్క సెక్రటరీని కనుక మీరు ఫుల్ పవర్స్ ఇచ్చి సాయంత్రం లోపల రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలో ఇంటర్మీడియట్కు ఉన్నటువంటి బైబిల్, ఖురాన్ తీసి అమలు పరచండి అని ఒక ఆదేశం ఇస్తే 24 గంటల్లో శ్రీ చైతన్య నారాయణ రోడ్ల మీదకి రాకపోతే నన్ను అడగండి. కరెక్ట్ మాట్లాడదాం రెడ్డి గారు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదే నారాయణ గారు పులివెందుల్లో నారాయణ కాలేజీ పెడితే బారాకున్ మాఫ్ అని చెప్పి పులివెందులో నారాయణ కాలేజీ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగానే పోయి మేనేజ్ అయిపోయారు. అంటే ఏ రకంగానైనా అధికారులను మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒక విశిష్టమైనటువంటి, ఒక విభిన్నమైనటువంటి పాత్ర ఉంది. ఎందుకు అంటే మేమందరం కూడా 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క నారాయణ చైతన్య ఎల్లగొడుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళకి అమ్ముడు పోయి 10 కోట్ల రూపాయల ఎలక్షన్ బాండ్స్ తీసుకొని వాళ్ళ కిచెన్లో కూడా వీళ్ళే నారాయణ చైతన్య ఉండి ఈ విధంగా భ్రష్టు పట్టించినటువంటి సందర్భంలో విద్యామంత్రి మీద ఈరోజు రాష్ట్రంలో అందరూ ఎదురు చూస్తున్నారు. మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేను రాష్ట్రంలో కేబినెట్ విస్తరించిన విద్యాశాఖ నా దగ్గరనే ఉంటుందని చెప్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకుంటే ఈరోజు విద్యా కమిషన్ కావచ్చు, లేదా నాలెడ్జ్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కావచ్చు. కానీ ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఈ కార్పొరేట్ శక్తుల ద్వారా సఫర్ అవుతున్నారో, అది పాఠశాలలు కావచ్చు, జూనియర్ కళాశాలలు కావచ్చు, మాట్లాడదాం రెడ్డి గారు, వాటిని చీల్చి చెండాడితే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటారనేటటువంటి మనం ఆశిద్దాం, చర్చిద్దాం. 2-3 కాలర్స్ ఉన్నారు, తీసుకుందాం. పవన్ కుమార్ గారు